పీఠాధిపతులు, స్వామీజీలను మించిన హిందూ ధర్మ పరిరక్షకులు, ఆర్ఎస్ఎస్ వాదుల్ని మించిన హిందుత్వవాదులున్నారా? అలాంటి వారే సాయిబాబాను దేవునిగా ఒప్పుకోకున్నా గురుస్వరూపునిగా ఒప్పుకున్నారు. ఓసారి ఇక్కడే యూట్యూబ్లో చూడండి, స్వామి పరిపూర్ణానంద, చిన్నజీయర్ స్వామి బాబా గురించి ఏం చెప్పారు. ఇంకా చెప్పాలంటే స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2024లో షిరిడి వెళ్లి మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు. బాబా సమాధికి పూజలు చేసి హారతి పట్టారు. క్రైస్తవం నుంచి హిందూ మతానికి వచ్చిన లలిత్ కుమార్ వీరందరిని మించిన హిందువా? హిందూ మతంలోకి వచ్చి ఎన్నేళ్లయింది? కరుడుగట్టిన హిందూవాదిలా నటిస్తూ సాయిబాబాకు హిందూ మతానికి సంబంధం లేదని, హిందువులు సాయిబాబాను పూజించకూడదని చెప్పేందుకు ఆయనకు అర్హతేముంది? క్రైస్తవ మతానికి వెళ్ళిన ఆయన్ని తిరిగి హిందూ మతంలోకి తెచ్చుకుంటే ఇప్పుడు హిందువులందరిపైననే అధికారం చెలయిద్దామని. ఇదేలా ఉందంటే మన పెద్దలు చెప్పారు కదా, పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గొరిగి పెట్టిందన్నట్టు ఆయన ఎంత గొంతు చించుకుని ఎన్ని వక్రభాషాలు చెప్పినా, ఎంత భరితెగించి వికృత చేష్టలు చేసినా నాలాంటి సాయి భక్తుల మనసు నుంచి బాబాను ఒక్క ఇంచు కూడా కదపలేరు. ఎందుకంటే చేతులు కాళ్ళు సవ్యంగా పనిచేయకపోయినా, మాటలు స్పష్టంగా రాకపోయినా, నేను ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసి ఆయన ఎండగట్టే ప్రయత్నం చేసినప్పుడు మిగిలిన భక్తులు ఎంత చేయగలరో ఊహకే వదిలేస్తున్నా. ఈ వీడియో